మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. దానికంటే ముందు భారతీయుడు 2ను రిలీజ్ చేశారు శంకర్. అయితే ఈ సినిమాను డిసెంబర్లో క్రిస్మస్ పండుగ కానుకగా రాబోతుందని ఇటీవల దిల్ రాజు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఫ్యాన్స్కి మాత్రం నమ్మకం కలగలేదు. కానీ తాజాగా వారికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు దిల్ రాజు. గేమ్ చేంజర్ డబ్బింగ్ పనులు పూర్తి చేసినట్లు మెగా ఫ్యాన్స్కు హింట్ ఇచ్చాడు. హీరో రామ్ చరణ్ చేస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్. బాలీవుడ్ క్వీన్ కియారా అద్వానీ ఇందులో హీరోయిన్గా నటిస్తున్నారు. ఎస్జే సూర్య, శ్రీకాంత్, అంజలి వంటి స్టార్ కాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ను పూర్తి చేశారు. ఇక చివరి స్కెడ్యూల్ షూటింగ్ పెండింగ్లో ఉంది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ను పూర్తి చేసి ఈ ఏడాది చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. అయితే తాజాగా క్రిస్మస్ కానుకగా సినిమా రాబోతుందని దిల్ రాజు కన్ఫర్మ్ చేశాడు. డబ్బింగ్ పూర్తయినట్లు ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం నుండి విడుదల చేసిన మొదటి పాట జరగండి మెగా ఫ్యాన్స్కి నచ్చింది. ఆ పాటలో చరణ్ కియారా డాన్స్లో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రెండో పాట కోసం చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది. ఈ నెలలోనే గేమ్ చేంజర్ రెండో పాట విడుదలవుతుందని తెలుస్తుంది. తమను ఇప్పటికే ఈ పాట పూర్తి చేశారట. దాంతో ఈ పాట మీద భారీ అంచనాలే ఉన్నాయి. గేమ్ చేంజర్ టీం డబ్బింగ్ పనులు మొదలుపెట్టేసింది. మెగా ఫైర్ వర్క్స్కి రెడీ అయిపోయింది. క్రిస్మస్ 2024 అంటూ డబ్బింగ్ సెషన్ ఫోటోలను షేర్ చేశారు దిల్ రాజు. దీంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. దిల్ రాజు మాటిచ్చాడంటే ఇక అది జరిగిపోతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. క్రిస్మస్కి థియేటర్లు తగలడిపోవాల్సిందే అంటూ ఇప్పటికే గేమ్ చేంజర్ #ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. పుష్ప 2 కూడా అప్పుడే రాబోతుందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ కానుంది. ఈసారి మెగా వర్సెస్ అల్లు వార్ చూడాలని ఇటు బన్నీ అటు చరణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ మధ్య మరోసారి వార్ మొదలైంది. మరి ఈ రెండు సినిమాలు ఎలా పోటీ పడతాయో, ఎంత కలెక్షన్స్ రాబడతాయో చూడాలి. గేమ్ చేంజర్ సినిమా హిట్ కావడం శంకర్కి చాలా అవసరంగా మారింది. ఆయన చాలా సమయం తీసుకున్నాడు. నిర్మాత దిల్ రాజు శంకర్ అడిగినంత డబ్బులు ఈ మూవీ కోసం ఇచ్చాడు. రామ్ చరణ్ కూడా సినిమా లేట్ అయినా చాలా ఓపికగా ఉన్నాడు. రామ్ చరణ్ దిల్ రాజు శంకర్పై చాలా నమ్మకంతో ఉన్నారు. అందుకే శంకర్ ఈ సినిమాతో పెద్ద హిట్ అందించాల్సి ఉంది. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో తన సినిమా మధ్యలో దర్శకుడిని వేరే సినిమా చేయనివ్వడు. ముఖ్యంగా త్రిబుల్ లాంటి పెద్ద సినిమా తర్వాత ఎవరైనా తమ నెక్స్ట్ మూవీ త్వరగా రావాలని, ఆ క్రేజ్ తగ్గించుకోకుండా ఉండాలని అనుకుంటారు. శంకర్ చాలా గొప్ప దర్శకుడు అయినప్పటికీ ఆయన సినిమాలు ఇటీవల బాగా ఆడడం లేదు. గేమ్ చేంజర్ సినిమాను ఆయన ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.